ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్ కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ 135 నెలలు పూర్తయినా కూడా రికవరీ నిలుపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు ఇంకా 130 నెలలు పూర్తి కాలేదని తెలిపారు. కానీ 3 నెలల ముందే పూర్తయిన సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమ్యుటేషన్ కొరకు సెప్టెంబర్ 2013న బిల్లు పెట్టారు. అయితే కమ్యుటేషన్ నవంబర్ 2023న వారి అకౌంట్‌కు జమ చేశారు. ఈ తేదీ సీఎఫ్ఎంఎస్‌లో నమోదు చేశారు. పెన్షనర్ రికవరీ చేసిన తేదీ ప్రకారం 135 నెలలు పూర్తయింది. కాబట్టి కమ్యుటేషన్ నిలుపుదల చేయమని కోరారు. కానీ కమ్యుటేషన్ రికవరీ మాత్రం బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా సెప్టెంబర్ 2013 నుండి జరిగినది. ఈ సమాచారం సబ్ ట్రెజరీ అధికారికి తెలపగా ఇది నా పరిధిలో లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరి చేయించుకోవాలని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం ఉండి పరిశీలన చేసుకున్న వారికి తెలుస్తుంది. కొంతమంది తప్పుగా నమోదైనా గమనించలేకపోతున్నారు. దీనికి కారణం వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవడమే. చాలా మంది పెన్షనర్లలో కమ్యుటేషన్ రికవరీ ప్రారంభ తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యుటేషన్ జమైన తేదీ తెలుపుతున్నారు. కమ్యుటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలు ఉంటుంది. జమైన తేదీతో సంబంధం లేదు. కొంతమంది పెన్షనర్లకు అదే నెలలో జమ కూడా కావచ్చు. ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లకు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ నిలుపుదల జరుగుతుంది. తప్పుగా నమోదు కొద్ది మంది పెన్షనర్లకు జరగవచ్చు. ఇది గమనించి సరి చేసుకోవాల్సిన బాధ్యత పెన్షనర్ పైనే ఉంటుంది. ఈ తప్పులను సరిచేసే విధానం సబ్ ట్రెజరీలలో ఉండడం లేదు. సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలో చేయించుకోమని ట్రెజరీ వారు తెలుపుతున్నారు. సరి చేసుకోవడం పెన్షనర్కు చాలా కష్టంగా ఉంటుంది. అలాగే కాకినాడకు చెందిన ఒక సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాలు పైబడి అడిషనల్ క్వాంటం తీసుకుంటున్నారు. మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల జరిగింది. ట్రెజరీకి వెళ్లి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీలో 1961 మార్పు జరిగినది. అందువల్ల అడిషనల్ క్వాంటమ్ నిలిచిపోయింది. సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ ని రైట్ చేసి నెంబర్ ఇచ్చారు. కానీ 2 నెలల తదుపరి మంగళగిరి ఆఫీసు సమస్యను పరిష్కరించినట్లుగా తెలిపారు. అలాగే జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్కు 70 సంవత్సరాలు పూర్తయింది. కానీ అడిషనల్ క్వాంటమ్ మంజూరు కాలేదు. కారణం తెలుసుకోగా వారి పుట్టిన తేదీ 1 సంవత్సరం ముందుకు నమోదు చేయబడింది. ఇక కమ్యుటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్ సరిచేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేయించడంలో శ్రద్ధ చూపాలి. ఏవైనా కమ్యుటేషన్ రికవరీ ప్రారంభ తేదీ లేదా పుట్టిన తేదీకి సంబంధించి కొంతమందికి సమస్యలు ఉన్నవారికి అవగాహన లేకపోవడం వలన వేలాది రూపాయలు కోల్పోతున్నారు. చాలా మంది సీనియర్ పెన్షనర్లు దగ్గర ఈ సమాచారం నోట్ చేసుకుని దాచుకోవాలని అప్పట్లో అవగాహన లేదు. కమ్యుటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపుదల చేసిన తేదీలను ట్రెజరీ వారిగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును కూడా పొందలేక ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది.